26వ తేదీ మే నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 1వ అధ్యాయము 6వ వచనము. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. సహోదరి సహోదరులారా, మన జీవితాలలో జరిగే ప్రతి విషయము ప్రభువునకు తెలుసు. ఎంత నీతిగా జీవిస్తూ ఉన్నామో, ప్రభువునకు లోబడి ఉంటున్నామో, ఏ మార్గములను మనం అనుసరిస్తూ ఉన్నామో అన్ని ప్రభువు చూస్తూనే ఉంటాడు. మనము ఆశీర్వదింపబడాలి అంటే ప్రభుపై సంపూర్ణంగా ఆధారపడటం నేర్చుకోవాలి. మన జ్ఞానంతో ఆలోచించినప్పుడు కొన్ని నిర్ణయాలు ఇప్పుడు మంచిగానే అనిపిస్తాయి, అదే సరైన నిర్ణయము అని కూడా మనం అనుకుంటూ ఉంటాము. కానీ భవిష్యత్తును ఎరిగిన దేవుడు ప్రభువు కేవలము మన జ్ఞానముపై ఆధారపడే వారముగా కాకుండా ప్రభుపై సంపూర్ణముగా ఆధారపడితే ప్రభువే మనల్ని సరైన మార్గంలోనికి నడిపిస్తాడు. ఎన్నో నష్టాల నుండి, కీడుల నుండి తప్పిస్తాడు. ప్రభు పట్ల విశ్వాసమును కలిగి, భయభక్తులు కలిగి జీవిస్తూ నీతి న్యాయములను అనుసరించే వారిని ప్రభువు అన్ని విషయాలలోనూ ఆశీర్వదిస్తాడు. ఎన్నో నష్టాల నుండి, కీడుల నుండి, అపాయముల నుండి కాపాడతాడు. కానీ ఎవరైతే ప్రభువునకు విరుద్ధమైన కార్యాలను చేస్తూ, పాపాన్ని అనుసరించి ఇతరులకు అన్యాయం చేస్తూ జీవిస్తూ ఉంటారో వారి జీవితాలు ఇప్పుడు మంచిగానే అనిపించిన తర్వాత కోలుకోలేని నష్టాన్ని వారు అనుభవిస్తారు. ప్రభు చేత వారు శిక్షింపబడతారు. కాబట్టి మన జీవన విధానము మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. ప్రభు పట్ల భయభక్తులు కలిగి ప్రతి విషయంలోనూ ప్రభు యొక్క సహాయం కోసము మనం ప్రార్థించినప్పుడు ప్రభువే ఆశ్చర్య రీతిగా మనల్ని నడిపిస్తూ అంచెలంచెలుగా ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. కేవలము మా జ్ఞానముని మాత్రమే ఆధారం చేసుకునే వారముగా కాకుండా ప్రతి విషయంలోనూ మీపై ఆధారపడి మేము జీవించాలి ప్రభువా. అటువంటి కృపను అనుగ్రహించండి తండ్రి. మా ఇష్టాలకు కాదు, కానీ మీ చిత్తానికే ప్రాముఖ్యత ఇవ్వాలి తండ్రి. మీకు లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము అని గ్రహించి నీతి న్యాయమును అనుసరిస్తూ మీ పట్ల భయభక్తులు కలిగి జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.